మళ్ళీ అంటున్నాడు ఏంటంటే, నేను ఎత్తైన కోటలో ఉన్నాను. మళ్ళీ అంటున్నాడు, ఏమంటున్నాడు? అసలు వీళ్ళతో పడలేమురా బాబు, మా దేవుడే గొప్ప అంటారు. ఏమంటారు? దేవుని పెట్టారా, నా దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడు అంటే ఎత్తైన కోటలో పెట్టాడు. మరి నీ దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడు నాకు తెలియదు. ఎత్తులో ఉన్నావో పొలములో ఉన్నావో ఒకసారి చూసుకుంటే నీకు తెలుస్తుంది. అది తెలిసేలోపు అయిపోయిన తర్వాత తెలిసిన ప్రయోజనం లేదు కదా. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు కదా. అలాగ సాగిపోతే ఆ మూర్ఖులు ఆ మూర్ఖత్వముతోనే మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, వాక్యం వినుకోకుండా వాళ్ళ బ్రతుకులు అలా గడిపేశారు. సంపాదన, తిండి, సుఖం. చెప్పడం ఏంటి? ఉంది, తిండి ఉంది, సుఖం ఉంది, ఇంకేం కావాలి? ఆ పిచ్చుడు ఏదో ఉపవాసాలు అంటాడు, శుక్రవారాలు అంటాడు, మళ్ళీ శనివారాలు అంటాడు, మళ్ళీ ఆదివారం అంటాడు, ఆరాధన అంటాడు, మళ్ళీ ఉపవాస ప్రార్థనలు అంట, మళ్ళీ ఈ కూటాలంట. ఆ పిచ్చుడు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి ఒక చిన్న వర్షం ప్రారంభించబడింది. ఎంత వర్షమా? దేవునికి స్తోత్రం. టైటానిక్ వాడకు కూడా ఒక చిన్న రంధ్రం పడిందంట. ఎంత రంధ్రమా? ప్రారంభం. చాలు. దేవునికి స్తోత్రం. అరణ్యం ఎన్ని కిలోమీటర్లు విస్తరణం అయినా అగ్గిపుల్ల ఎంత చాలు? చిన్న అగ్గిపుల్ల. వాడు నోవాగాడు ఎత్తైన కోట అంటుండేవాడే. ఏ కోట? ఆడి పాటికి ఏమైపోయాడో. వాడు పల్లంలో ఉండి మట్టి కూడా తోలుకోకుండా, మెరకు కూడా చేసుకోకుండా ఎత్తైన కోట అని పిచ్చెక్కి తిరిగి వాడు అయిపోయి ఉంటాడు రా వాడు అని నీళ్ళల్లో చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారమ్మా? నోవాహు కనిపించలా. ఏం కనిపించలేదు? అయిపోయాడు వాడు. ఏమైపోయాడు నోవాగాడు? వాడితో ఉన్న వాళ్ళు కూడా అయిపోయి ఉంటారని చూస్తే అయిపోయారు అనుకున్నారు. తర్వాత ఇలా చూస్తుంటే ఎత్తైన స్థాయిలో ఉన్నాడు నోవాహు. ఈ లోపు ఏమైపోయిందంటే వీళ్ళకి కూడా పీకల కాడకు వచ్చింది. ఎక్కడికి వచ్చేసినాయి? వచ్చేసి నవహనయో మమ్మల్ని కూడా అందులోకి ఎక్కించుకో అంటుంటే దేవుని స్తోత్రం. ఎక్కించుకోమంటే నోవాహు గారు ఒకటే చెప్పాడు, సమయం అయిపోయింది. ఏమైపోయిందమ్మా? అయిపోయింది. ఏమైపోయింది? అయిపోయింది. డేటు దాటిపోయింది. లేదా కొద్దిగా సీమ తలకాయ ఎంత సోటైనా చాలు. ఎంత చాలు? సీమ తలకాయ ఎంత సోటైనా చాలంటే ఆయన తలుపులు మూసాడు. ఏం చేశాడు? తలుపులు ఇప్పుడు దాకా తెరిసే ఉన్నాయి. చెప్తానే ఉన్నాను కదా, నేను ఎత్తైన కోటలో ఉన్నాను. నీవు మునగక ముందే, పీకల దాకా నీకు నీళ్లు జారక ముందే ఎత్తైన కోటలో ప్రవేశించమని చెప్పాను. నీ మూర్ఖత్వం నిన్నేం చేసిందంటే ఆ లోతట్టు ప్రాంతంలోనే మూర్ఖముగా అహం, నాకు తెలుసు, నాది, నాకు తెలుసు, ఎవరు చెప్పినా ఎన్నో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొందరు మూర్ఖులు ఎవరు చెప్పినా ఎనరు. ఎవరు చెప్పినా ఎనరు. దేవుని స్తోత్రం. ఒక భార్య భర్తలు గొడవ పడ్డారు.
గొడవ పడితే ఇక అలిగి భార్య అలిగితే ఆడ మనిషి అడిగితే ఎక్కడికి వెళ్ళిపోద్ది? అమ్మ చెప్పాలి, ఎక్కడికి వెళ్ళిపోద్ది? పుట్టింటికి వెళ్ళిపోయి వచ్చేసి ఇక నేను బాను అంటే ఇక పోనన్న మనిషిని ఎవరు పంపిస్తారు? ఈ లోపల ఏం జరిగిందంటే, దేవుని బిడ్డలు ఇంకో విషయం చెప్పమంటారు, ఎప్పటికైనా పోక తప్పుద్దా? ఎట్టయితేనే అమ్మాయిని తీసుకుని వెళ్ళేసరికి ఇల్లు మాత్రమే ఉంది. ఏముంది? ఇల్లుంటే చాలు కానీ మీరు అనొచ్చు, ఇంట్లో ఏమి లేవు. ఇంట్లో ఏమి లేవు. ఏమి లేకపోతాం పాస్టర్ గారు ఏంటంటే, గ్యాస్ వారం వచ్చిందంట. గ్యాస్ ఎంతకాలం వచ్చింది? మీకు ఎంతకాలం వస్తుంది? ఇప్పుడు నలుగురు కుటుంబం ఉండి తినేటప్పుడు 2 నెలలు వస్తుంది. భార్య వెళ్ళిపోయిన తర్వాత భర్త ఒక్కడికే గ్యాస్ వారం వచ్చిందంట. అంటే గ్యాస్ బండ్ అమ్ముకుంటే వారం రోజులు తాగుతాకు సరిపోయినాయి. ఎన్ని రోజులు సరిపోయినాయి? గ్యాస్ అమ్మేసిన తర్వాత మంచం అమ్మేసాడు. ఏం అమ్మేసాడు? 10 రోజులు వచ్చింది. గ్యాస్ వెళ్ళిపోయింది, మంచం వెళ్ళిపోయింది. ఇంకేముంటాయి ఇంట్లో? చెప్పలమ్మా, ఏమున్నాయి మీ ఇంట్లో? ఇంకా అందరిలో అయ్యే ఉంటాయి కదా, వండుకునేవి, వార్చుకునేవి, మిక్సీలు. ఇంకేముంటాయమ్మా? ఇప్పుడు ఎవరు రోళ్ళు లేవులే, మిక్సీలు, ఇంకా ఫ్యాన్లు. మిగిలింది ఏంటి చెప్పండి? సీలింగ్ ఫ్యాన్ ఒకటి మిగిలింది. అది ఓడదెత్తం కుదరదంటే వాడు కరెంట్ అంటే భయం అంట. టేబుల్ ఫ్యాన్ వెళ్ళిపోయింది. ఏముంది? భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోతాయి కదా. దేవునికి స్తోత్రం. వాడిని అడిగితే వాడు చెప్తున్నాడు, గ్యాస్ వారం వచ్చింది, మంచం 10 రోజులు వచ్చింది, ఫ్యాన్ 4 రోజులు వచ్చింది, టేబుల్ ఫ్యాన్ 4 రోజులు వచ్చింది. ఇక ఇప్పుడు కూడా రాకపోతే ఇల్లు కూడా ఒకసారి ఇల్లు అడిగి వచ్చాడంట. వాడు అడిగాడంట, నీ భార్య సంతకం కావాలని, లేకపోతే అది కూడా సిద్ధపరిచేవాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లబోదిబో కొట్టుకుంటుంది. ఎట కొట్టుకుంటుంది? ఇంకేముంది? అయిపోయిన తర్వాత, గ్యాస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? గ్యాస్ ఉండగా జాగ్రత్తగా వాడుకోవాలి. గ్యాస్ ఉండగా ఏదైనా పెద్ద వంట అయితే కట్టెల మీద చేసుకొని, ఏదైనా చిన్న కూర లాంటివి అయితే, ఏదైనా గ్లాసు బియ్యం లాంటివి అయితే గ్యాస్ మీద చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటే గ్యాస్ ఉంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేసేస్తే వారంలో గ్యాస్ అయిపోయింది. 4 తరాలు ఉండవలసిన మంచం 10 రోజులు అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలస్యము చేస్తే, ఏం చేస్తే? వాడ తలుపులు మూయబడతాయి. ఏమవుతాయమ్మా? తర్వాత ఇక పీకల్లోతుకు వచ్చేసిన తర్వాత నవాహు అన్నయ్య అన్న కాస్త తలుపు తీయన్నా, నేను జారుతాను, ఈదలేకపోతా ఉన్నాను అంటే సమయం అయిపోయింది. ఏమైపోయిందమ్మా? అయిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, ఉన్నప్పుడు విలువ తెలియదు. ఇప్పుడు మీ ఇంట్లోనైనా గ్యాస్ ఉండగా మీకు విలువ తెలుస్తుందా? గ్యాస్ అయిపోయిన తర్వాత ఒక్కరోజు కట్టెల మీద వండితే దీని విలువ పూర్తిగా మీకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. అలాగా నోవాహు గారు వాడ తలుపులు తెరచి ఉండగా దాని విలువ ఎవరికి తెలియలేదు. ఆ తలుపులు మూయబడిన తర్వాత, పీకల్లోతుకి నీళ్ళు వచ్చేసిన తర్వాత అప్పుడు అరుస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? అయ్యా చీమ తలకైనంత చోటైనా చాలయ్యని అరుస్తుంటే, తల్లి ఏమైపోయింది? గ్యాస్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. అందులో గ్యాస్ అయిపోయిన తర్వాత దాంట్లో అగ్గిపుల్ల వేసినా మండదు, దాన్ని మంటలో పెట్టినా మండదు, ఏదన్నా కట్ అయితేనా మండుద్దు. కానీ దేవుని స్తోత్రం.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము నా ప్రభువు నిన్ను అడుగుచున్నాడు, నువ్వు ఎత్తైన కోటలో ఉన్నావా, లేక లేక ఎత్తు లేని సామాన్యమైన కోటలోనే ఉన్నావా? నీ కోట గోడలు మునిగే సమయం ఆసన్నమవుతుంది, జాగ్రత్త. నిన్ను రక్షించాలని, నిన్ను సురక్షితముగా నా ప్రభు కాపాడాలని నీ కొరకు ఆయన పట్టణమును కడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాకై నా యేసు కట్టెను సుందరమును బంగారిల్లు, సుందరమును బంగారిల్లు. హల్లెలూయా. దానిలో నీవు ప్రవేశించాలంటే ఇప్పుడే అయ్యా నాకు ఎత్తైన కోటగా నువ్వు ఉండాలి. ఏముండాలి? ఎత్తైన కోటగా నీవు ఉండాలి. ఈ లోకములో ఏది నాకు ఎత్తైన కోట కాదు, నీవే నాకు ఎత్తైన కోటని ప్రభువు పాదాలు పట్టుకుని నువ్వు అనాలి. అయ్యా నా ఎత్తైన కోట నీవే. కోట కాదు ఆయన, ఆయన ఎవరంటే ఎత్తైన కోట. ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే కూడా ఆయన ఎత్తైన కోట. దేవునికి స్తోత్రం. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరు చేతులెత్తిన ప్రతి ఒక్కరు నోరు తెరిచి, నా తండ్రి నీకు స్తోత్రాలు, నా దైవమా నీకు స్తోత్రాలు, నా రక్షక నీకు స్తోత్రాలు, నా విమోచకుడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నా తండ్రి నీకు